హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మేము నిమజ్జనానికి బయలుదేరాము. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, మా పాప అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే ఏడుస్తుంది. ఇన్ని డేస్ ఆ గణపయ్యని అయితే పూజించుకొని ఇలా పంపించడం అంటే చాలా ఏడుస్తుంది. మనమే ఉంచేసుకుందాం అమ్మ, పంపించొద్దు గణపయ్యని అని. ఇంకా పాపకైతే ఏదో ఒకటి సర్ది చెప్పాను, వాళ్ళ మమ్మీ అయితే చూస్తుంది కదా పంపించాలి అని. ఇంకా అప్పటికి మారం అయితే చేసింది. కొద్దిగా ముందుకు వెళ్తున్నా కొద్దిగా ముషీరాబాద్లో అయితే చాలా వినాయకులు కనిపించాయి. అందరూ తీసుకెళ్తూ ఉంటే అప్పుడైతే ఇంకా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏడవడం అయితే మానేసిందండి. ఇంకా ఫైనల్గా ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసి గణపయ్యని ఒక దగ్గర ఇలా పెట్టేసి పూజ అయితే చేసాము. లాస్ట్ పూజ కదండి. ఇక్కడ ఒకటైతే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ట్యాంక్ బండ్ దగ్గర లాస్ట్ ఇయర్ అయినా కొంచెం గేట్లు ఓపెన్ చేసి మనం స్టెప్స్ దగ్గర లోపలికి వెళ్ళే ఫెసిలిటీ అయితే ఉండే అండి. ఈసారి అయితే చాలా టూ మచ్ ఇలా బయట పెట్టి ఆ ప్రసాదాలు బయట పనిచేయడం, పూజ చేసిన ఆకులు పువ్వులు కూడా బయట విసిరేసి వెళ్ళడం అయితే జరిగిందండి ఈసారి. ఇదైతే ఒక్కటి బాగాలేదండి. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది కదా. ఇంకా ఫైనల్గా మా వినాయకుని నిమజ్జనం చేసి ఇంటికి బయలుదేరాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.